హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్ను ఫార్మ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక పక్షి గురించి అయితే చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆ పక్షి ఏమీ కాదు ఫ్రెండ్స్, మనం చూస్తుంటాము విలేజ్లో, పల్లెటూరులో అయితే రైతులకు అండగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పిచ్చుక అంటాం కదా, దీని గురించి అయితే ఈరోజు మాట్లాడుతూ వస్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఎంతో ఎరుపు అయితే జరుగుతుంది. మన రైతులకి అయితే మనకి చీడ లేదంటే ఏమొచ్చినా ఇవి పురుగులను తినేసి మనకి పంట అనేది బాగా ఎట్లా చేస్తాయి ఫ్రెండ్స్. కానీ దీని వెనక చాలా హిస్టరీ ఉంది ఫ్రెండ్స్. మన ఇండియాలో అయితే చాలా మోతాదుగా అయితే మనకు కనిపించక అంతరించిపోతున్నాయి ఈ పక్షులు అయితే. చైనాలో అయితే అసలు చంపేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకు చంపుతున్నారు ఏమి అని నేను ఈరోజు ఈ వీడియోలో అయితే మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. వీటి వల్ల అయితే మనకి ఏం నష్టం లేదు ఫ్రెండ్స్. మనం వరి పంట లేదంటే వేరుశనగ ఏం చేసినా ప్రతి ఒక్క దాంట్లో మనకి చీడ పురుగు అనేది ఇది తినేసి బతుకుతుంది అనమాట. ఇది జీవం వచ్చేసి మనకి 10 years లేదా 5 years లోపలే చనిపోతుంది ఈ పిచ్చుక అనేది. చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఎంతో మనకి లాభం ఉంది. అంతేకాదు మనకి చిన్నప్పుడు అయితే మన ఇంటి ముందర వచ్చి వాలేవి చూస్తున్నారు కదా, ఇలా చిన్న బేబీస్ అయితే ఉంటాయి. అవి ఎంతో మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. అంతేకాకుండా మన చిన్నటి కాలంలో అయితే వాటి సౌండ్కి అయితే లేసేవాళ్ళు. ఎప్పుడంటే ఉదయం 5 గంటలకి అయితే అవి సౌండ్ చేస్తుంటే లేసేవాళ్ళు అంట అప్పుడైతే. ఇప్పుడైతే అవి లేకుండా పోతున్నాయి ఫ్రెండ్స్, చాలా అంతరించిపోతున్నాయి. అసలు ఈ చైనా వాళ్ళు ఏం చేశారు ఇవి పక్షుల్ని అనేదే మనం ఈ టాపిక్. ఇవి చైనాలో అయితే ఏం ప్రభావితం చేయలేదు ఫ్రెండ్స్. కానీ ఎందుకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి చంపమని. అసలు పిచ్చుకలు చంపడానికి కూడా గన్స్ ఇచ్చి ప్రతి ఒక్క రైతు కూడా చంపేలా చేసింది గవర్నమెంట్. అప్పటిన్న గవర్నమెంట్ ఎందుకు ఇలా చేసింది? 1958లో ఏం జరిగింది చైనాలో, ఎందుకు ఇలా చేశారు? అదే కాక ఫ్రెండ్స్, అప్పుడైతే మళ్ళీ రికవర్ అయ్యి మనకైతే పక్షులు అయితే కనిపించినాయి. ఇప్పుడైతే చాలా రకాలుగా ఉన్న పక్షులు అయితే మనకు అంతరించిపోతున్నాయి. ఎందుకు అంతరించిపోతున్నాయో మనం చేసే తప్పు వల్ల చాలా అంతరించిపోతున్నాయి. ఆ తప్పులు ఏంటో కూడా దీంట్లో అయితే మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఆ రోజు అయితే చైనాలో అయితే 1958 1958లో అయితే మావో జెండాగ్ అనే ఆయన అయితే గవర్నమెంట్లో అధికారంలో ఉన్నాడు ఫ్రెండ్స్. ఈయన చూస్తున్నారు కదా, మావో జెండాగ్ అనే ఆయన అయితే 1958లో మన చైనాలో నష్టపోతున్నామంటే దానికి కారణం వచ్చి పిచ్చుకలే అని చెప్పేసి మా గవర్నమెంట్కి అయితే ఆర్డర్స్ అయితే పంపించేసినారు. దానివల్ల ప్రజలైతే దాన్నే నిజం అనుకొని అయితే పిచ్చుకలను చంపడం అయితే మొదలుపెట్టినారు ఫ్రెండ్స్. అప్పటి నుంచి 4 years అయితే ఈ వార్ అయితే జరిగింది. 1958 నుంచి 1962 వరకు అయితే 4 ఏళ్ళు అయితే ఈ వార్ అయితే జరిగింది ఫ్రెండ్స్. అక్కడి ప్రజలకి, చైనాలో ఉన్న ప్రజలకి అయితే ఒక ఆయన అయితే చాలా మోటివేషన్ ఇచ్చినారంట ఈ విషయంలో. అయితే ప్రజలకు మాత్రమే అందాలి, మనం పండించే పంట మనకు మాత్రమే అందాలి అని స్పారో అనే పుస్తకం రచించిన ఆయన లార్డ్ అని ఆయన చెప్పాడంట ఫ్రెండ్స్. ఇలా పండించిన ప్రతి పంట మనకే దొరకాలి, ఎవరికి అందించకూడని అనే శత్రుత్వంతో పిచ్చుకల మీద దాడి అయితే గన్నులతో అయితే మొదలు పెట్టినారు ఫ్రెండ్స్. అలా స్టార్ట్ అయిన 1958లో స్టార్ట్ అయింది. ఏదైతే 1960 నాటికి అయితే చాలా కరువులో అయితే ప్రజలైతే చనిపోతున్నారు ఫ్రెండ్స్. అన్నం తినేదానికి అన్నం లేదు, ఎందుకంటే పంట అనేది సరిగా పండడం లేదు. మిడతలు అనేవి చాలా ఎక్కువ అయ్యి అక్కడి పంట అయితే నాశనం చేస్తూ ఉన్నాయంట. ఆ టైంలో అయితే మళ్ళీ ప్రజలు తెలుసుకొని అయితే 2 years లోపల మళ్ళీ పిచ్చుకలు అనేవి వేరే చోట నుంచి తెప్పించినారు ఫ్రెండ్స్. దీనికి మెయిన్ రీజన్ ఏమంటే ఫ్రెండ్స్, అక్కడ అయితే మా గవర్నమెంట్ చైనా అభివృద్ధి కోసం అయితే కొన్ని ఫ్యాక్టరీస్ అయితే నిర్మించడం జరిగింది. ఆ ఫ్యాక్టరీ వల్ల గ్యాస్ వచ్చేది ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల అయితే ప్రజలు చనిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాదాపు 4 yearsలో 4.5 కోట్ల మంది చనిపోయారు ఫ్రెండ్స్. దానికి రీజన్ వచ్చి ఎలుకలు, పిచ్చుకలు, దోమలు అనే పేరుతో గవర్నమెంట్ పిచ్చి నమ్మకంతో వాటిని అయితే అంతరించిపోయేలాగా చేసుకుంది. గన్నులు ఇచ్చి మరీ చంపించినారు ఫ్రెండ్స్ పిచ్చుకలను అయితే. 4 సంవత్సరాలు అంటే 1962లో అయితే వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకొని అయితే మళ్ళీ బయట దేశాల నుంచి పిచ్చుకలని రాబడిచ్చి వాటిని అయితే పెంచడం నేర్చుకున్నారు ఫ్రెండ్స్. ఇలా అయితే మన చైనా వారైతే 4 years చాలా జరిగింది ఫ్రెండ్స్. ఒక నరకంలా కనిపించింది పాపం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన ఇండియాలో అయితే మనం వాడే సెల్ ఫోన్స్ వల్ల మరియు సిగ్నల్స్ రేడియేషన్ ఎక్కువ అవడం వల్ల పక్షులు అయితే చనిపోతున్నాయి ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం కదా, మనకు మూవీ గుర్తుపడుతున్నారు, అలా అని కాదు ఫ్రెండ్స్, ఇది ఫ్యాక్ట్ అనమాట. ప్లీజ్ ఎవరైనా కానీ ఎంతమంది అయినా కానీ నేను కోరుతున్నాను, మనకి రేడియేషన్ ఎంత కాలం అంతే కానీ యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే కాకుండా ఇప్పటి కాలంలో అయితే 5G నెట్వర్క్ అనే దానివల్ల చాలా రేడియేషన్ అయితే జరుగుతుంది. దాన్ని అయితే కొంచెం అరికట్టాలనే నా అభిప్రాయంతో చెప్తున్నాను. ఇంతవరకు నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే లేదంటే ఏమైనా డిస్టర్బెన్స్ చేసింటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ. ప్లీజ్ సేవ్ ద బర్డ్స్ అని నేను ఒక చిన్న వీడియో అయితే ఈరోజు చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, అందరూ ఫుల్గా చూసినందుకు. నేనైతే ఫ్రెండ్స్ మీకోసం అయితే నేను అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసే ప్రతి ఒక్క వీడియో అయితే నేనైతే మీకు తెలియజేస్తుంటాను. నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే మనం పక్షుల వల్ల ఫార్మింగ్లో ఎంతో ఉపయోగం ఉంది కాబట్టి ఈ పక్షులు అంతరించిపోతున్నాయి ఫ్రెండ్స్. సో అయితే అందరికీ గుర్తు చేస్తున్నాం మరొకసారి. చూడండి, ఇవి చాలా మనకి యూజ్ఫుల్ పక్షులు. ఇవే అని కాదు, ప్రతి ఒక్క పక్షి కూడా, ప్రతి జీవి మన రైతులకైతే సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షన్ను ఫార్మ్ బ్లాగ్స్.
అండ్ బెల్ సింబల్ యాక్టివేషన్ చేసుకొని పోతూ ఒక లైక్ అయితే వేసుకొని పోండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బై బై ఫ్రెండ్స్.